పరుచూరుకు సంబంధించి మనం చూస్తే పరుచూరు నియోజకవర్గం ముందు నుంచి కూడా ప్రకాశం జిల్లాలో హాటెస్ట్ నియోజకవర్గాల్లో పరుచూరు ఒకటి. పరుచూరు నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ముందు నుంచి కూడా రాజకీయంగా కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యమే ఎక్కువ. ఇక్కడ ఎక్కువ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎక్కువ సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ఏలూరు సాంబశివరావు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. 2014, 2019 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాలో కూడా ఏలూరు సాంబశివరావు ఇక్కడ పరుచూరులో విజయం సాధించి ఒక రకంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే మనం చూడలేస్తూ మొన్నటి వరకు పరుచూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉండేవారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికి కూడా కొంత అయిష్టంగానే రాజకీయాలు నెరిపారన్నది అక్కడ ఒక రకంగా జరుగుతున్న చర్చ. ఆమంచి కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. పరుచూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం తర్వాత కొంత రాజకీయంగా కొంత ఆధిపత్యం చెలాయించేది కాపు సామాజిక వర్గం. కొన్ని ఓట్లు కూడా గణనీయంగానే ఉన్న నేపథ్యం. అయితే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు కుదిరిన నేపథ్యంలో కాపు సామాజిక వర్గం కూడా ఆమంచి కృష్ణమోహన్కి సహకరించిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమంచి కృష్ణమోహన్ను పక్కన పెట్టింది అన్న అనుకోవచ్చు, లేదంటే ఆయన అయిష్టంగా ఉన్నారు కాబట్టి ఆయన కోరిక మేరకు ఆయన పక్కన పెట్టారని అనుకోవచ్చు. ఈ రెండు వాదనలు కూడా మనం అనుకోవచ్చు. ఈ అంశం నేపథ్యంలో ఎడం బాలాజీ అనే కొత్త వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. ఎడం బాలాజీ గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈయన ఎన్ఆర్ఐ, అమెరికాలో కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరుచూరు నియోజకవర్గంలో రాజకీయంగా కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ కాబట్టి కొంత తర్వాత గణనీయంగా ఓట్లున్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఎడం బాలాజీకి టికెట్ ఇవ్వడం ద్వారా కాపు సామాజిక వర్గం ఓట్లు, అలాగే ముస్లిం మైనార్టీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లను గంపగుత్తగా తీసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందంటూ అంచనా వేసుకుంటున్న వాతావరణం. కానీ నేను ఇందాక చెప్పినట్టు జనసేన టీడీపీ కూటమిగా ఈసారి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఎడం బాలాజీ వైపు ఉంటుందా ఉండదా అనేది ఎవరూ తేల్చలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనా ఏలూరు సాంబశివరావు 2 సార్లు గెలిచి ఈసారి తప్పనిసరిగా నా హ్యాట్రిక్ ఖాయమంటూ చాలా ఉత్సాహంగా ఆయన రాజకీయం చేసుకుంటున్న వాతావరణంలో మరి ఏలూరు సాంబశివరావు స్పీడ్కు ఎడం బాలాజీ బ్రేకులు వేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నుతున్న వ్యూహం మరి సక్సెస్ అవుతుందా లేదంటే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పరుచూరు నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఎడం బాలాజీ వర్సెస్ ఏలూరు సాంబశివరావు మధ్య అయితే ఈసారి గట్టి పోటీ జరగబోతుంది. చూద్దాం ఏం జరగబోతుందో.